ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరి వేకుజామునే వాగ్దానం విని ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలను ముందు కొనసాగిస్తున్నారని ఎంతగానో విశ్వసించి మీ పట్ల అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 118వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. పిల్లరా, యెహోవా నా పక్షము ఉన్నాడు అని చెప్పి దావీదు రచించిన కీర్తన నుంచి ఉదయకాలమని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి నరులు నాకేమి చేయగలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మనుషుల వైపు చూసినప్పుడు ఏ కార్యములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల జరిగింపడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నరుల వైపు చూడక, మనుషుల వైపు చూడక, మనుషులు ఆశ్రయించటక దేవుని ఆశ్రయించినట్లయితే ఉదయకాలమందు దేవుడు నీకు సహాయకుడై, విమోచకుడై, తోడై ఉండి నడిపిస్తానన్నాడు. కాబట్టి దేవుని యొక్క మరి ఆశీర్వాదం మనకు కావాలి అంటే, దేవుని యొక్క సహాయం మనకు కావాలంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని పైన మనం ఆధారపడి ఉండాలి. నరులను ఏమాత్రం కూడా ఆశ్రయించకూడదు. పిల్లలు ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యం చేత, వాగ్దానం చేత బలపరచబడుతున్నారని నేను ఎంతగానో మీ పట్ల మరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానం దేవుడు దీవించునుగాక. మహాగణుడా మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం మందు నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే మీ వాగ్దానం వింటున్నారో బిడ్డలను ఆస్వాదించి దీవించండి ప్రభా. మరి దినపు వాగ్దానం ద్వారా బిడ్డలతో మాట్లాడే నిజమే నాయన, మీరు మా పక్షం ఉండుండగా నరులు మాకేమి చేయగలరని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా. మీ సన్నిధి, మీ సహవాసం మా పట్ల ఉన్నప్పుడు, మా పక్షమందు మీరు ఉన్నప్పుడు నరులు ఏమాత్రం మాకేమి చేయలేరు నాయన. ఈ ఉదయకాలం మందు తండ్రి నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. ఎవరైతే విరోధులు ఉన్నారో వారిని మీరు దూరపరచండి నాయన. అటు కార్యం దూరపరచి లయపరచము తండ్రి. ఉదయకాలం అందు తండ్రి నీ ప్రియబిడ్డ పక్షాన మీరుండి ముందుకు నడిపించమని ఈ వాగ్దానం చేత, ప్రార్థన చేత ఎంతోమంది ఆదరించబడుతూ బలపరచబడుతున్నారు నాయన. మీరే సహాయం అనుగ్రహించి బిడ్డలకు నీ కృపను చూపించి ముందుకు నడిపించమని ఈ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.